కాకినాడ జిల్లా పెద్దాపురంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నేతలు ఘనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు శాశ్వత కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ప్రారంభించారని తుమ్మల రామస్వామి అంటున్నారు। రాజకీయాల్లో నైతిక విలువలు, పారదర్శకత, జవాబుదారీతనం, సేవాభావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని అన్నారు। అలాగే పెద్దాపురం పట్టణం నుంచి కూడా మనకి ఎక్కడ మన జిల్లాలోనే మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అమలాపురంలో అయితే 6 సంవత్సరాలు ఎక్కువ, కాకినాడ జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ మున్సిపాలిటీలో స్వరం వినిపించినటువంటి మన పెద్దాపురం పట్టణం నుంచి యువశక్తి లోకరత్నం గణేష్ గారు ఎన్నికవడం సర్వసాధారణంగా రాజకీయాల్లో ఎక్కిన తర్వాత ఒక్క కౌన్సిలర్గా కూర్చోవడం చాలా కష్టం। అదే పక్కన వైసీపీ నుంచి బలంగా 20-30 మంది కౌన్సిలర్లు అక్కడ ఉండటం, మరి ఒకే అమ్మాయి అక్కడ ఉంటే కన్నా వారు మీ వార్డులో పని అవ్వాలంటే మా పార్టీలో రండి అడిగినప్పటికీ ఒక నికార్సైనటువంటి జనసేన పార్టీకి ఎక్కడ తొలగకుండా బెదరకుండా 5 సంవత్సరాలు కూడా మరి ఖచ్చితంగా జనసేన పార్టీ కండుగా ధరించి మున్సిపాలిటీకి వెళ్ళేందుకు మరి మన ఆడపడిచినటువంటి లోకరత్నం గారు కూడా ఈ సభాముఖంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఒత్తిడి గురవి మన వార్డులో పని కోసం వెళ్ళిపోయారని చెప్పేటువంటి ఒక స్వార్థం వెళ్ళిపోవచ్చు 2 నిమిషాలు, మరి ఎక్కడా బెదరకుండా వెంకటలక్ష్మి గారు సీనియర్ ఫ్రెండ్ మన వెంకటలక్ష్మి గారు ఎక్కడ ఒక పదవి కూడా రాకపోయారు। మొన్న పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మొన్న మన కమిటీలో ఒక స్థానం కౌన్సిలర్గా ఆవిడకి మన స్థానం కల్పించాం। అయినప్పటికీ ఆ రోజుల పరిస్థితుల్లో మనం నెగ్గలేకపోయాం। ఎప్పుడు వెంకటలక్ష్మి గారిని ఫస్ట్ నుంచి పార్టీ జెండా మోస్తా ఉన్నాం, పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం, ఆవిడని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటా ఉన్నాం। మన పరిధిలో ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక పార్టీ కోసం కష్టపడినటువంటి అలాగే ఆంధ్ర నుంచి అన్నయ్య గారి ఒక సొంత తోబట్టుగా మన ఇందిరా గారు కానీ మరి ఆవిడతో సమానంగా ఎక్కడికైనా మరి కష్టాలను నష్టాలు కోర్చుకుని శ్రీదేవి గారు ఆవిడ మన పార్టీ కోసం మరి ఎలక్షన్లో తిరిగిన తీరు మనం ఎప్పటికీ మర్చిపోలేము। ఎందుకంటే నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ప్రతి కార్యకర్త కష్టం గుర్తించేటటువంటి నాయకుడు దాన్ని గర్వంగా చెప్పుకుంటారు। ఎందుకంటే మీ అందరి కష్టాన్ని గుర్తించేటటువంటి నాయకుడు మీ కూడా మీ అదృష్టం కూడా చెప్తాను। ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అనుకోవడం ప్రతి కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించుకునేటువంటి పరిస్థితి ఎలాగైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉందో అదేవిధంగా నేను కూడా పాటిస్తా ఉన్నాను। అలాగే పెద్దాపురం దేవి గారు ఫస్ట్ నుంచి ఆవిడ పెద్దాపురం ఆవిడ కూడా ఏమంటే ఏదో చేయండి చేయడానికి మనకు పూర్తిగా అధికారం లేదు। మనం 30% కూడా మన వీక్నెస్ కనిపెట్టాలో దీంతోనే మనల్ని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు। లేదండి పార్టీ